హలో ఎంఈపి గురుకి స్వాగతం. ఈ చిన్ని ప్రజెంటేషన్లో నేను ఎంఈపి అనే దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియచేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఎంఈపి అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్. వీనితో పాటుగా we have one more service that is called as fire fighting. ఈ నాలుగింటిని కలిపి ఎంఈపి లేదా ఎంఈపిఎఫ్ అని కూడా అంటారు. ఈ నాలుగు సేవలు ఎం అంటే హెచ్విఏసి హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, ఈ ఎలక్ట్రికల్, పి అంటే పిహెచ్ఈ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, దీనినే ప్లంబింగ్ అని కూడా అంటారు, మరియు ఎఫ్ అంటే ఫైర్ ఫైటింగ్. ఈ నాలుగు సేవలు ప్రతి నిర్మాణములోను, అంటే అవి మనం ఏవేంటి నిర్మాణాలు అనేది ముందు వచ్చే స్లైడ్స్లో చూద్దాము. నిర్మాణంలో అత్యవసరమైనవి. దీన్ని మనం డిఫైన్ చేయాలి అంటే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ సర్వీసెస్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ కాంపోనెంట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ సప్లై చైన్. దీన్ని ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటున్నాం మనం? ఎందుకనంటే ఎంఈపి డిజైన్ ఈజ్ క్రిటికల్ ఫర్ కాన్సెప్చువల్ అండ్ డీటెయిల్ డిజైన్, కాస్ట్ ఎస్టిమేటింగ్, స్పెసిఫికేషన్స్ అండ్ టెండర్ ప్రిపరేషన్, accurate documentation, construction planning, project execution and coordination, commissioning, testing, managing and operating of the resulting facility. దీన్ని మనం చెప్పాలి అంటే ఏదైనా ఫెసిలిటీ, అది రియల్ ఎస్టేట్ కానీ, హాస్పిటల్ కానీ, హోటల్ కానీ, ఇండస్ట్రీ కానీ, ఎట్లాంటి ఫెసిలిటీ అయినా సరే దాని నిర్మాణానికి ముందు నుంచి, అంటే కాన్సెప్చువల్ స్టేజ్ నుంచే దానిలో అవసరమైన సేవలు మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ మరియు ఫైర్ ఫైటింగ్ని ప్లానింగ్, డీటెయిల్డ్ ప్లానింగ్, ఎక్కడెక్కడ ఏమేం సర్వీసులు కావాలి, దానికి స్పేస్ ఎంత కావాలి, వాటి లోడ్ ఎంత, ఇట్లాంటివన్నిటినీ మనం కాన్సెప్చువల్ స్టేజ్ నుంచి డీటెయిల్డ్ డిజైనింగ్లోకి, దాని తరువాత డాక్యుమెంట్, సరి అయిన డిజైన్ డాక్యుమెంట్స్ అంటే డ్రాయింగ్స్ని, టెక్నికల్ డీటెయిల్స్ని, ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్స్ని, వీటన్నిటినీ చేసి అప్రూవల్స్, సరైన గవర్నమెంట్ బాడీస్ దగ్గర నుంచి అప్రూవల్స్ తీసుకొని సైట్ పీపుల్కి, సైట్ ఇంజనీర్స్కి ఈ డ్రాయింగ్స్ని, డాక్యుమెంట్స్ని అందజేసి నిర్మాణమును సక్రమముగా మరియు వేగముగా జరుగుటకు చేసే ఇంజనీర్ల ప్రయత్నము ఎంతో ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకని ఈ ఎంఈపి డిజైన్ అనేది ప్రతి ఫెసిలిటీ నిర్మాణంలో ఎంతో ఇంపార్టెంట్ అయి ఉన్నది. ఈ ఎంఈపి ఇంజనీర్స్ యొక్క డిమాండ్ ప్రతి సంవత్సరము పెరుగుతూనే ఉన్నది. ఇవి ఎక్కడైతే రియల్ ఎస్టేట్ మరియు ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్, హాస్పిటాలిటీ సెగ్మెంట్, హోటల్ సెగ్మెంట్స్ ఇవన్నీ పెరుగుతున్నాయో ఆయా ఏరియాల్లో వాటిలో పైన చెప్పిన విధులన్నీ సక్రమంగా నిర్వర్తించుటకు ఎంఈపి ఇంజనీర్స్ యొక్క ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఆ ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఏంటనేవి మనము ముందు స్లైడ్స్లో చూద్దాము. నాకు తెలిసినంత వరకు ఈ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ మనం ముందు స్లైడ్లో చూద్దాం. దాన్ని ఇది రెసిడెన్షియల్, అంటే వీ కాల్ ఇట్ యాజ్ రెసిడెన్షియల్ ఆర్ రియల్ ఎస్టేట్. ఈ రంగంలో ప్రతి సంవత్సరము 10 to 15% గ్రోత్ జరుగుతున్నది. వీటిలో మనం ఇండివిజువల్ బంగ్లాస్ లేదా అపార్ట్మెంట్స్ లేదా రెసిడెన్షియల్ టౌన్షిప్స్, హై రైజ్ టవర్స్, స్కై స్క్రేపర్స్ అంటే బహుళ అంతస్తుల నిర్మాణములు, వీటన్నింటిలోనూ మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ మరియు ఫైర్ ఫైటింగ్ సేవల యొక్క అవసరం ఎంతో ఉన్నది. ఈ బిల్డింగ్కు అవసరమైన అన్ని ఎలక్ట్రికల్ పనులను
డిజైన్ చేసి సరి అయిన డ్రాయింగ్లతో అవి ఎగ్జిక్యూట్ చేయడానికి సైట్లో ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి చేసే ఇంజనీర్ని ఎలక్ట్రికల్ ఇంజనీర్ గాను, దీనికి వాతావరణము అంటే ఎయిర్ కండిషనింగ్ దానిని సరి అయిన ఎంత అవసరము, ఎలాంటి ఎక్విప్మెంట్ మనం దీనికి ఇన్స్టాల్ చేయాలి, ఎంత టన్నేజ్ కావాలి, ఈ ఓజోన్ అనేది అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని డిప్లిషన్ కాకుండా దానిని కాపాడుతూ ఎటువంటి ఎక్విప్మెంట్ని మనం ప్రపోజ్ చేయాలి ఒక ఇంజనీర్గా, ఇట్లాంటివన్నిటినీ చదువుకునేది, దాని గురించి తెలుసుకునేది హెచ్విఏసి హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ విభాగము. అదేవిధముగా ఈ బిల్డింగ్కి అవసరమైన అన్ని నీటి అవసరాలను, తాగునీరు, మురుగునీరు, టాయిలెట్స్ యొక్క సివేజ్, ఫౌల్, ఇట్లాంటి అవసరాలు, ఇంటర్నల్ ప్లంబింగ్ వర్క్స్, ఎక్స్టర్నల్ ప్లంబింగ్ వర్క్స్, దీని ఎక్స్టర్నల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కలుపుటకు, ఈ బిల్డింగ్ యొక్క వ్యర్థ పదార్థాలను ఎక్స్టర్నల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కలుపుటకు ప్లానింగ్ చేసే విభాగాన్ని ప్లంబింగ్ లేదా పిహెచ్ఈ విభాగమని, మరియు ఈ బిల్డింగ్ల అన్నింటిలోనూ ఫైర్ ఫైటింగ్, ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్గా జరిగినప్పుడు దానిని ముందుగానే తెలుసుకొనుటకు మరియు నిరోధించుటకు చేసే సేవలనే ఫైర్ ఫైటింగ్ సేవలు అని అంటారు. ఇవన్నీ లేకుండా మనము ఏ బిల్డింగ్ని, ఏ ఫెసిలిటీని కూడా ఊహించలేము. దాని తరువాత మనం ఇండస్ట్రియల్ సెగ్మెంట్లోకి వెళ్దాం. ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో ఇది కూడా మన దేశంలో ప్రస్తుతానికి రమారమి 20% వరకు గ్రోత్ అవుతూ ఉన్నది. దట్ ఈస్ ఇన్ బిట్వీన్ 15 to 20%. వీటిలో కొన్ని ఇండస్ట్రియల్స్లో ఫార్మా సెగ్మెంట్, బయోటెక్ సెగ్మెంట్, టెక్స్టైల్ అండ్ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్, ఫుడ్ అండ్ స్పైస్ పార్క్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కాల్ సెంటర్స్. మీరు బహుశా వినే ఉంటారు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది నేటి రంగంలో వాతావరణం, దట్ మీన్స్ వితౌట్ ఎయిర్ కండిషనింగ్, వితౌట్ పవర్, వితౌట్ plumbing and firefighting, you cannot imagine any IT tower or call center, banks or any industry కూడా మనం ఈ రోజున ఊహించుకునే స్థితిలో లేము. అందువలన ప్రతి సంవత్సరము మనకు ఎంఈపిఎఫ్ ఇంజనీర్స్ యొక్క ఆవశ్యకత అంతకంతకు పెరుగుతూనే ఉన్నది. తరువాత స్లైడ్లో మనం ఇన్స్టిట్యూషన్స్ గురించి, దీంట్లో స్కూల్స్, కాలేజెస్, ఐఐఎమ్స్ అండ్ ఐఐటీస్, ఆర్ట్స్ అండ్ సైన్స్, అగ్రికల్చరల్ అండ్ లా, మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్, వీటన్నింటిలోనూ మనకి ఎలక్ట్రికల్, హెచ్విఏసి, ప్లంబింగ్ మరియు ఫైర్ ఫైటింగ్ సేవలు అత్యవసరము. ఈ ఇన్స్టిట్యూషన్స్ విభాగం యొక్క గ్రోత్ కూడా 5 to 10%గా మన దేశంలో ప్రస్తుతానికి ఉన్నది. నెక్స్ట్ స్లైడ్లో సోషల్ అంటే ఇప్పుడు మన సాంఘికంగా అభివృద్ధి చెందడానికి హాస్పిటల్స్ మరియు హోటల్స్, ఆఫీసెస్ అండ్ బ్యాంక్స్, మాల్స్ అండ్ థియేటర్స్, స్టేడియంస్ అండ్ స్పోర్ట్స్ సెంటర్స్, మిక్స్డ్ డెవలప్మెంట్ సెంటర్స్. ఇవి హాస్పిటల్స్ అండ్ హోటల్స్, దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఇవి కూడా మన దేశంలో 5 నుంచి 10% గ్రోత్ అవుతూ ఉన్నవి. ఇవన్నీ నిర్మాణములలోనూ ఎంఈపిఎఫ్ యొక్క సేవలు అత్యవసరము. మిగతా వాటిలో స్పెషల్గా చెప్పాలి అనుకుంటే ఎయిర్పోర్ట్స్, మ్యూజియంస్, కన్వెన్షన్ సెంటర్స్, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అంటే అసెంబ్లీస్, జ్యుడిషియల్ కోర్ట్స్ ఎట్సెట్రా, ఇవన్నీను కూడా స్పెషల్ బిల్డింగ్స్ రూపంలో మన ప్రతి రాష్ట్రంలోనూ దేశంలోనూ నిర్మాణము జరుపుతున్నవి. వీటన్నింటిలోనూ ఎంఈపిఎఫ్ సర్వీసెస్ అత్యవసరము. ఇప్పుడు ముఖ్యముగా మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోయిన తరువాత 13 జిల్లాలకు హైదరాబాద్ క్యాపిటల్గా తెలంగాణకి ఉన్నప్పుడు
ఆంధ్రప్రదేశ్కు అమరావతిని నిర్ణయించుకున్నాము. ఇప్పుడు అమరావతి సుమారుగా 33,000 ఎకరాలలో నిర్మించుటకు ప్లాన్ చేసి ఉన్నారు. ఇవన్నీ కూడా గ్రీన్ ఫీల్డ్ నుండి డెవలప్ చేయాల్సి ఉన్నది. గ్రీన్ ఫీల్డ్ అంటే ఒక పచ్చని ప్రదేశము లేదా ఖాళీ ప్రదేశం నుండి నిర్మాణములు చేయాల్సి ఉన్నది. వీటన్నింటిలోనూ ఆఫీస్ నిర్మాణములు, బ్యాంకులు, ఎయిర్పోర్ట్స్, ముందు చెప్పుకున్న ఇండస్ట్రీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటల్స్, హోటల్స్, మాల్స్, థియేటర్స్, స్పోర్ట్స్ సెంటర్స్, స్టేడియంస్, మిక్స్డ్ డెవలప్మెంట్స్ అంటే ఏవైనా రెసిడెన్షియల్ కానీ, షాప్స్ అండ్ మాల్స్ కానీ, థియేటర్స్ కానీ కలిపి ఒకే బహుళ నిర్మాణ అంతస్తులలో కలిపి ఉన్న దానిని మిక్స్డ్ డెవలప్మెంట్ అని కూడా అంటాము. ఇవన్నీ స్కూల్స్, కాలేజెస్, ఆర్ట్స్ అండ్ సైన్స్, ఇంజనీరింగ్ ఇవన్నీను కూడా ఇక్కడ రావడానికి ఎంతో అవసరము ఉన్నది. ఇది డెవలప్మెంట్ కావడానికి ఇవన్నీను కంపల్సరీ కావాలి. అటువంటి పరిస్థితుల్లో మేము ఎంఈపి గురు అనే ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ని మరియు కన్సల్టింగ్ ఫామ్ని అమరావతిలో ఫామ్ చేసి ఉన్నాము. ఇన్ ఆల్ ది అబౌవ్ సర్వీసెస్, ఆ పైన ఉదాహరించిన అన్ని ఫెసిలిటీస్లోనూ ఆర్కిటెక్చర్ మరియు స్ట్రక్చర్కి తోడుగా మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ అండ్ ఫైర్ ఫైటింగ్ సర్వీసెస్ చాలా వైటల్ రోల్ని ఆ ఫెసిలిటీ రియలైజేషన్ అవడంలో ప్లే చేయుచున్నది. ఇవి ఎవరు ఈ ఎంఈపి కోర్స్ అనే దాన్ని ఎవరు అభ్యసించవచ్చు? డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ and civil engineers normally take those responsibilities to lead as project sales, tendering, design, project planning, execution, commissioning, testing and maintenance team members and leaders. మేము ఎంఈపి గురు అనే ఫామ్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని ఫామ్ చేసింది మేము 40 సంవత్సరాల క్యుములేటివ్ ఎక్స్పీరియన్స్తో నేషనల్ మరియు ఇంటర్నేషనల్ వేరియస్ కంపెనీస్లో పనిచేసి అనుభవం గడించి ఆ అనుభవాన్ని సోషల్ డెవలప్మెంట్కి మరియు నెక్స్ట్ జనరేషన్ డెవలప్మెంట్కి ఉపయోగపడే విధంగా పనికి వచ్చే విధంగా ఆలోచనలు చేసి అమరావతి నగరంలో విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి ఈ పరిసరాలకు మధ్యలో మా ఇన్స్టిట్యూట్ను ప్రారంభించడం అయినది. Our MEP Skill Development Center is located at Andhra Pradesh New Capital, Amaravati. మీరు ఈ www.mepguru.in అనే సైట్ని విజిట్ చేసినట్టయితే మా ఫామ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మీకు అవగాహన అవుతుంది. మేము గుంటూరు, విజయవాడ, తెనాలి మరియు మంగళగిరికి మధ్యలో లొకేట్ అయి ఉన్నాము. సుమారుగా విజయవాడకు 16 కిలోమీటర్లు మరియు మంగళగిరికి 4 కిలోమీటర్ల దూరంలో లొకేట్ అయి ఉన్నాము. మా గోల్ ఏంటంటే వి కాల్ ఇట్ యాజ్ అట్ ఎంఈపి గురు అవర్ గోల్ ఈస్ we make world-class MEP engineers with 100% training satisfaction. This is our goal. And all our courses are designed as per the current industry standards and expectations. Hence, we call them as 100% job oriented. ఈ ఈ ఈ దాంట్లో నేను చెప్పేది ఏంటంటే ఇవి మేము ఏదైతే కోర్సుల్ని దీంట్లో ట్రైన్ చేయదలుచుకున్నామో ఇవన్నీను కూడా ఈ ఇవాళ రోజున ఇండస్ట్రీ ఏది ఒక ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది, అవి ఇండస్ట్రీ స్టాండర్డ్స్లో ఏ స్టాండర్డ్స్ మనం ఫాలో కావాలి, ఇండస్ట్రీ ఏ విధంగా ఈ ఇంజనీర్స్ యొక్క సేవలని ఎంఈపిఎఫ్ ఫీల్డ్లో ఉపయోగించుకోగలదు అనే దానికి అనుకూలంగా మా యొక్క అన్ని క్లాసులు తయారు చేయడం అయినది. With this advanced MEP skill training, our engineers will be ready to deliver productive output to their employers with the minimum in-house training, and we strongly believe that this training will help our engineers to excel in their careers.
At MEP Guru, we have డిజిటల్ క్లాసెస్. మా తరగతులు అన్నీను డిజిటల్ పద్ధతిలో బోధించడానికి మరియు అవసరమైన ప్రజెంటేషన్లు అన్నీను సిద్ధముగా ఉన్నవి. మేము ఉపయోగించే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉపయోగించే సాఫ్ట్వేర్ ఇవాళ రోజున ఇండస్ట్రీలో ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్లు. వీటి ద్వారా మనము నేర్చుకునే విధానము అత్యంత సులభముగా నేర్చుకునే విద్యార్థులకు చాలా ఈజీగా చెప్పబడుతుంది. వీళ్లకు అనుకూలంగా మేము హ్యాండ్ బుక్స్, టెక్నికల్ డాక్యుమెంట్స్ కూడా అందజేయుచున్నాము. ఇవాళ రోజున మనకి హెచ్విఎస్సిలో హ్యాప్, డక్టింగ్ అండ్ పైపింగ్ డిజైన్ మరియు ఎలక్ట్రికల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్, అదేవిధంగా ప్లంబింగ్లో పైపింగ్ సాఫ్ట్వేర్ ఇవన్నీను మా తరగతులలో బోధించడం అయినది. అవర్ ఈచ్ batch size is limited to 20 students only, and this will help us to concentrate on each student's progress. 2 live projects will be worked out during training. Site visits shall be arranged during training for practical exposure. Third party sharing accommodation and homemade food shall be arranged for our students. అంటే ఉండడానికి మరియు తరగతులలో విద్యను అభ్యసించడానికి మంచి భోజన వసతి అన్నీను మా ఇన్స్టిట్యూట్కి దగ్గరలోనే ఏర్పాటు చేయడమైనది. ట్రైనింగ్ అయిపోయిన తరువాత ప్రతి విద్యార్థి చేత 2 ప్రాజెక్ట్స్ సొంతముగా, అంటే మా గైడెన్స్లో వాళ్ళు సొంతముగా చేసి ఆ ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ని వాళ్ళ ద్వారా చేయించడం అవుతున్నది. దీని ద్వారా ఆ ప్రాజెక్ట్స్కి యాక్చువల్ రియల్ వరల్డ్లో MEPF ఫీల్డ్లో వాళ్ళు చేయాల్సిన పనిని మంచిగా అవగాహన చేసుకొనుటకు, వాళ్ళ కెరీర్లో ముందుకు వెళ్ళడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మేము MEP గురులో ఈ క్రింది కోర్సులను ఆఫర్ చేయుచున్నాము. HVAC హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఫర్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ కోర్స్ ఫర్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, PHE సర్టిఫికేట్ కోర్స్ ఫర్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, పైపింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఫర్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. ఇవన్నీను 45 మరియు 60 పని దినములలో అభ్యసించుటకు వీలుగా తయారు చేయడం అయినది. ఫైర్ ఫైటింగ్ ఫర్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, ఇది 20 దినములలో అభ్యసించుటకు వీలుగా తయారు చేయడం అయినది. ఆటోకాడ్ MEP ఫర్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, రెవిట్ MEP ఫర్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్, ఇవి 30 పని దినములలో నేర్చుకున్నటకు వీలుగా తయారు చేయడం అయినది. ఇందులో ఈ ఆటోకాడ్ మరియు రెవిట్ MEPలో ఇండివిజువల్ డిసిప్లిన్, అంటే మనం నేర్చుకోదలుచుకుంటే మెకానికల్ సపరేట్గా, ఎలక్ట్రికల్ సపరేట్గా, పైపింగ్ సపరేట్గా మరియు ఫైర్ ఫైటింగ్ సపరేట్గా నేర్పబడును. ఈ ఒక్కొక్క డిసిప్లిన్కి 30 రోజులుగా కేటాయించడం అయినది. అదేవిధంగా రెవిట్ ఆర్కిటెక్చర్ ఫర్ గ్రాడ్యుయేట్ ఆర్కిటెక్ట్స్కి నేర్పడానికి 20 వర్కింగ్ డేస్గా మనం నిర్ధారించడం అయినది. ఇవన్నీను 1 అవర్ క్లాసెస్, అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ మరియు ఉద్యోగం కోసం చదువుకొని ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న ఇంజనీర్స్కి కానీ, డిప్లొమా వాళ్ళకి కానీ, లేదు ఫైనల్ ఇయర్ చదువుతున్న గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్కి కానీ ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడగలవు. మమ్మల్ని మా కాంటాక్ట్ డీటెయిల్స్ని మా వెబ్సైట్ www.mepguru.in, మా కాంటాక్ట్ నంబర్స్ 7674003482 మరియు 8106752281, మా మెయిల్ అడ్రస్ mepgurus@gmail.com. మిగతా వివరముల కొరకు దయచేసి వెబ్సైట్ని సందర్శించగలరు. ధన్యవాదములు.